నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? నేను ఈరోజు అథెంటిక్‌గా, ప్రాపర్‌గా మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే బెండకాయ పులుసు చేశానండి. ఇది మా అమ్మమ్మ చేస్తుండే. మా అమ్మమ్మ కుండలో వండుతుండే. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటదసలు ఈ బెండకాయ పులుసు అనేది. మీరొకసారి ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో సాజీర, పట్ట, ఇలాచి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం బెండకాయలని బాగా నీట్‌గా వాష్ చేసి కట్ చేసుకొని ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మనకెంత టమాటోస్ కావాలో అన్ని టమాటోస్ పేస్ట్ చేసుకొని అందులో వేసుకొని మనకి పులుపుకి సరిపడంత చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మన కారానికి తగినంత కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కింద కర్రీ కావాలనో చూసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిడ్ ఓపెన్ చేసి చూస్తే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసేసుకొని అప్పడాలు నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. నాకు ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.